హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో ప్రస్తుతానికి అయితే ఆకలేస్తుంది. ఫుడ్ ఇంక మేమే చేసుకోవాలి కాబట్టి, అండ్ రూమ్లో ఎవరు లేరు, నేను సిద్ధు మాత్రమే ఉన్నాను. వాడు పడుకో అన్నాడు. సో అందుకనేసి నేను యుద్ధంలో అయితే దిగేసాను అన్నమాట. ఇవాళ నేను బీన్స్ పప్పు అంటే కాంబినేషన్తో ఒక కర్రీ రైస్ చేస్తా ఉన్నాను అన్నమాట. నాకు నార్మల్గానే పప్పు సాంబార్ అంటే చాలా ఇష్టం, నేను చాలా ఎక్కువ ఇష్టపడతా. సో అంటే నాకు అంటే యూట్యూబ్ ఛానల్లో మోస్ట్లీ నాన్ వెజ్ అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అలా చూపించుకోవాలనేసి ఇష్టం అన్నమాట. కానీ ఈరోజు ఎప్పుడో స్టార్టింగ్లో ఒక్కసారి అయితే నేను వెజిటేబుల్ రైస్ స్టార్టింగ్ ఎప్పుడో నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కొత్తలో అప్పట్లో ఒకసారేమో వెజిటేబుల్ రైస్ చేశాను అన్నమాట, వెజ్ బిర్యానీ. సో ఈరోజు అయితే నేను పప్పు అండ్ రైస్ అయితే చేయబోతున్నాను అన్నమాట. సో అది మీతో షేర్ చేసుకుంటా. అంటే పెద్ద కష్టమేం కాదు, అంటే నార్మల్గానే ఏదో అనుకుంటాం కదా కొద్దిగా కష్టం అది ఇది అనేసి మొత్తం రీసెర్చ్ చేశాను అన్నమాట. యూట్యూబ్లు ఆ ట్యూబ్లు ఈ ట్యూబ్లు అంతా అవంతా చూసిన తర్వాత సరే చేసాం, ఈజీగానే ఉంటుంది కదా అనేసి అనుకున్నా. సో అందుకనేసి ఈరోజు నేను మీతో రెసిపీని అయితే షేర్ చేసుకుంటా. ప్రస్తుతానికి ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కావాలో అవి చూపిస్తే చూడండి. సో ఇది మనకు కావాల్సింది మెయిన్ వచ్చేసి పప్పు. అది ఏం పప్పు అనేది తెలియదు, బట్ పప్పు, బీన్స్, కొంచెం పసుపు, సాల్ట్, కారం, టొమాటో, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఇది గరం మసాలా, చింతపండు, కొత్తిమీర. సో ఇవన్నమాట మనకు కావాల్సిన ఐటమ్స్. మనం పప్పు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు, టొమాటో, చిల్లీ, కొంచెం సాల్ట్, తర్వాత చింతపండు ఇవన్నీ వేసుకొని తర్వాత పప్పు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ ఇంకో కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి, అంతే సెట్. ఇది ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 4-5 విజిల్స్ పెట్టేస్తా. అప్పుడే హడావిడిలో మీకు కొన్ని ఐటమ్స్ చెప్పడం మర్చిపోయాను అన్నమాట. ఆనియన్, గార్లిక్, కరివేపాకు, జీలకర్ర ఇవి వచ్చేసి మనకు తాలింపు పెట్టుకునేటప్పుడు మస్ట్ అన్నమాట. పప్పు ఉడికిన తర్వాత ఇట్లా ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తీసి పెట్టుకోవచ్చు. అండ్ పక్కలో అది పెట్టుకోవడం వల్ల తాలింపు కనుక చేసేటప్పుడు కొద్దిగా అంటే ఎక్కువ చిక్కపడిపోయినప్పుడు ఆ వాటర్ పోసుకుంటే మనకు కొంచెం పల్చగా వస్తుంది అన్నమాట. సో ఇట్లా స్మాష్ చేసుకోవడం. సో ఇది మొత్తం రెడీ అయిపోయింది. సో అది తాలింపు అయితే పెట్టేస్తున్నా. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, గార్లిక్. సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం దీంతో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం, అంతే. ఇక్కడ పప్పులోకి తాలింపు పెట్టింది మొత్తం వేసేసి ఈ వాటర్ అప్పుడే ఏదైతే సపరేట్ చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ని వేసేయడం. తర్వాత అప్పుడే బీన్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసేస్తున్నాం. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేస్తున్నాం. సో ఇది ఇవాళ మన వీడియో అన్నమాట. పప్పు అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయడం అన్నమాట, తినడం. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్కి నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ గైస్, టేక్ కేర్.